వెల్కమ్ టు 30 మినిట్స్. పట్టు పెంచుకోవాలి, పాగా వేయాలి, విస్తరించాలి. అధికారం మొదటి లక్ష్యమైతే పార్టీల తర్వాతి లక్ష్యం ఇదే. అందుకోసం ఒక్కో పార్టీ ఒక్కో పంథాలో ముందుకు వెళ్తోంది. ఇటు దక్షిణ భారత్లో పాగా వేయడం, అటు తూర్పు భారత్లో విస్తరించడం బీజేపీ ముందున్న టార్గెట్స్ ఇవే. అందుకోసం కమలనాథులు సరికొత్త ఎత్తుగడకు పదును పెడుతున్నారన్న చర్చ దేశమంతా సాగుతోంది. ప్రత్యర్థి పార్టీలను బలహీనపరుస్తూ తమ బలాన్ని పెంచుకునే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందా? తమిళనాడు నుంచి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ దాకా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? ఇదే వాటి 30 మినిట్స్. ప్రాంతీయ పార్టీలు పేరులోనే ఉంది వాటి పరిధి పరిమితం అని. కానీ జాతీయ పార్టీల బలాన్నే పరిమితం చేసే స్థాయిలో ప్రాంతీయ పార్టీలు దేశంలో బలపడ్డాయి. రాష్ట్రాల వారీగా బలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆ ప్రాంతీయ పార్టీల మీదే ఫోకస్ పెట్టిందా? తాము బలహీనంగా ఉన్న చోట అత్యంత బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో సమస్యలు సృష్టించే స్కెచ్ గీసిందా? పొలిటికల్ దండయాత్ర. ఒక్కో రాష్ట్రాన్ని దక్కించుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తూ నరేంద్ర మోదీ సాగిస్తోన్న రాజకీయ దండయాత్ర. ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంటూ అక్కడక్కడ మిత్రపక్షంగా ఉంటూ సగానికి పైగా రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడేలా చేశారు మోదీ, అమిత్ షా ద్వయం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మహారాష్ట్ర, మణిపూర్ మొత్తం 13 రాష్ట్రాల్లో పక్కా ఆధిక్యం. ఇక ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, సిక్కింలలో మిత్ర పార్టీగా అధికారం. వెరసి 17 రాష్ట్రాల్లో కాషాయం కనిపిస్తోంది. అదే సమయంలో ఇటు దక్షిణ భారత్, అటు తూర్పు రాష్ట్రాలు బీజేపీకి సవాల్ విసురుతూనే ఉన్నాయి. మా రాష్ట్రాల్లో బాగా వేయడం అంత తేలిక కాదంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అత్యంత బలంగా ఉండడం అందుకు ప్రధాన కారణం. ఇప్పుడు దేశమంతా విస్తరించే క్రమంలో తాము అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రాల మీద మోదీ సేన ఫోకస్ పెట్టిందా అన్న చర్చ దేశమంతా జోరుగా సాగుతోంది. తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా జరుగుతోన్న పరిణామాలు ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. జాతీయ పార్టీలు రాజకీయంగా తమ ఉనికిని ఏమాత్రం చాటుకోలేని రాష్ట్రం ఇది. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే తమిళనాడును శాసిస్తూ వస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి తమిళనాడు మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే జయలలిత మరణం ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాల్లో వ్యాక్యూమ్ను క్రియేట్ చేశాయి. దాన్ని భర్తీ చేయడానికి శశికళ వర్గం, పన్నీర్ సెల్వం పోటీ పడుతున్న వేళ నుంచి బీజేపీ తనదైన శైలిలో వ్యూహరచనకు పదును పెడుతూ వచ్చింది. అప్పటిదాకా జీ హుజూర్ పోస్టర్కే పరిమితమైన పన్నీర్ సెల్వం ఒక్కసారిగా తిరుగుబాటు బావుట ఎగరవేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ మద్దతుందన్న వాదన బలంగా వినిపించింది. కానీ పన్నీర్ సెల్వం ఎత్తుగడ నాడు ఫలించలేదు. అయితే తాజా పరిణామాలు అన్నాడీఎంకేలో గ్రూప్ల విలీనంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. శశికళను, ఆమె అనుచరుల్ని పార్టీ నుంచి బయటకు పంపడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో తమిళనాట జరుగుతోన్న రాజకీయ పరిణామాలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెబుతోంది. लोगों को सरकार पर विश्वास सबसे बड़ी आवश्यक है विषय है. सरकार अपने दायित्वों को निर्वाह करने में सक्षम है या नहीं, वहाँ के नेतृत्व वहाँ के आंतरिक समस्याओं को सुलझाते हुए जल्दी से जल्दी उस रास्ते पर कैसे आएगी, इस विषय पर वहाँ के राज्यपाल अपने एक जिम्मेवारी को निभाना है. वो तो सरकार और राज्यपाल और उसके बीच का मसला है. जयललिता जी के देहांत के बारे में लोगों में जबरदस्त संदेह है. लोगों की भावनाओं को समझना चाहिए और लोगों को विश्वास दिलाने वाले कोई न कोई कार्रवाई, कोई न कोई कदम सरकार को करना चाहिए. అన్నాడీఎంకేలో ఇక గ్రూప్స్ లేవు, దాదాపుగా అంతా కలిసిపోయినట్టే అన్న పిక్చర్ వచ్చేసింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక బీజేపీ వ్యూహం కూడా ఉందన్న వాదన వినిపిస్తోంది. జయలలిత కనుసన్నలో నడిచే పార్టీ ఇప్పుడు గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా మారింది. ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొనే బలమైన నాయకత్వం కూడా ఇటు పళనిస్వామి రూపంలో కానీ
అటు పన్నీర్ సెల్వం రూపంలో కానీ కనిపించడం లేదు. బీజేపీ కూడా కోరుకుంటోంది ఇదేనని పరిశీలకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో తమిళనాడులో రాజకీయం చేయడానికి ఎన్నికల వేళ పొత్తు పాలిటిక్స్ కోణంలో తమిళనాడులో పాగా వేయడానికి అన్నాడీఎంకే ఉపయోగపడుతుందని కమలనాథులు గట్టిగా నమ్ముతున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకు పన్నీర్ సెల్వం వైపు వేలు చూపిస్తున్నాయి. మరోవైపు ముందు ముందు మళ్లీ అన్నాడీఎంకేలో గ్రూప్ పాలిటిక్స్ తప్పవని, చివరకు అటు తిరిగి ఇటు తిరిగి విలీనం దిశగా పరిణామాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో జరుగుతోన్న ప్రతి రాజకీయ పరిణామం వెనుక బీజేపీ వ్యూహరచన ఉందని వారు అనలైజ్ చేస్తున్నారు. మోడీ కొంచెం పాపులర్గా ఉన్నారు కాబట్టి బీజేపీకి కూడా యువకులు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి తర్వాత డిఎంకేలో తమిళనాడులో గత 40 సంవత్సరాల్లో ఉన్న నాయకులే ఉన్నారు. కొత్త రక్తం లేదు కాబట్టి ఒక మంచి అవకాశం, వెంటనే అధికారం రాకపోయినా తమిళనాడులో ప్రవేశించడానికి మాత్రం ఒక అవకాశం బీజేపీకి ఉన్నది. అందువల్ల వాళ్ళు తప్పకుండా అక్కడ పూర్తి ఎఫర్ట్స్ మాత్రం చేస్తాం మొదలుపెట్టారు. తమిళనాడులో అత్యంత బలమైన పార్టీ అయిన అన్నాడీఎంకేను గ్రూప్ పాలిటిక్స్ తో అస్థిరపరిచి భవిష్యత్తులో తన అవసరాలకు వాడుకునే విధంగా బీజేపీ ఎత్తుగడ వేసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తూర్పు భారత్లో కీలకమైన ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బీజేపీకి సవాల్ విసురుతూనే ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో బలమైన ప్రాంతీయ పార్టీల్ని బలహీనపరిచే విధంగా బీజేపీ పావులు గదుపుతోందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఒరిస్సా 17 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ పాలనలో ఉంది. నిజానికి బీజేడీ సుదీర్ఘకాలం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. 2008 కాంధమాల్ హింస తర్వాత బీజేపీకి దూరంగా జరిగారు నవీన్ పట్నాయక్. బీజేడీ మిత్రపక్షంగా అప్పటిదాకా ఒరిస్సాలో కాస్తో కూస్తో తన ఉనికిని చాటుకున్న బీజేపీ ఆ తర్వాత మాత్రం అదే ఊపును కొనసాగించలేకపోయింది. చివరకు 2014లో దేశమంతా మోదీ మేనియా కనిపించిన ఒరిస్సాలో మాత్రం బీజేపీ సంచలనాలు సృష్టించలేకపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 20 లోక్సభ స్థానాల్ని గెలుచుకుంటే అంత ఊపులోనూ బీజేపీ అక్కడ గెలుచుకుంది కేవలం ఒక్కటే. అందుకే ఒరిస్సా మీద ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని అక్కడ నిర్వహించింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అయినా అక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించకుండా 2 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలున్న ఒరిస్సాలో సమావేశాలు పెట్టింది బీజేపీ. జయలలిత తరహాలోనే నవీన్ పట్నాయక్ కూడా రాజకీయ వారసులు లేరు. నవీన్ పట్నాయక్ వయస్సు 70 ఏళ్లు, వృద్ధాప్యం ఒడిలోకి వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో బలమైన బీజేడీలో గందరగోళం సృష్టించే ఎత్తుగడకు కమల్నాథులు పదును పెడుతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తమిళనాడు తరహాలోనే మా పార్టీని చీల్చే కుట్ర జరుగుతోందని స్వయంగా బీజేడీ లోక్సభ చీఫ్ విప్ చేసిన వ్యాఖ్యల్ని పరిశీలకులు ఉదాహరణగా చూపుతున్నారు. నవీన్ పట్నాయక్ సన్నిహితమైన ఒక ఎంపీని తమ వైపుకు తిప్పుకొని పార్టీలో చీలికలు తేవాలన్నది బీజేపీ వ్యూహంగా బీజేడీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయా ప్రాంతీయ పార్టీల్లో సహజంగా ఉండేటువంటి కుమ్ములాటలు, లుకలుకలు, బలహీనతలు వీటిని ఆసరాగా చేసుకుని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. ఈ పరిణామాలని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి దిశగా వ్యూహం పన్నటం, ఆ పార్టీలు ఎప్పుడైతే అస్థిరతకి లోనవుతాయో, ఆ పార్టీలు ఎప్పుడైతే తమలో తాము కొట్లాడుకునే పరిస్థితి ఉంటుందో దీన్ని అదనుగా చేసుకొని అక్కడ పాగా వేయటం అనేటువంటి వ్యూహంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. మనకి తమిళనాడు రాజకీయాలు చూసినా, ప్రస్తుతం తాజాగా జరుగుతున్నటువంటి ఒరిస్సాలో పరిస్థితులు చూసినా, మరొక వైపు పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు చూసినా, బలహీనంగా ఉన్న చోట బలం పెంచుకోవడం ఒక పద్ధతి అయితే, తాము బలహీనంగా ఉన్న చోట బలమైన పార్టీని బలహీనపరిచి తాము పాగా వేయడం మరో పద్ధతి. ఇప్పుడు తమిళనాడు నుంచి అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ దాకా ఎత్తుగడ ఫలితాన్ని ఇస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. భాష, సంస్కృతి, ఆత్మాభిమానం, స్థానిక భావోద్వేగం ఇలా అనేక కోణాల నుంచి దేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయ పార్టీలకు సవాల్గా మారుతూ వచ్చాయి. ఇప్పుడు మెజారిటీ రాష్ట్రాల్లో పవర్లో ఉన్న బీజేపీ తమకు కొరకరాని కొయ్యగా మారిన ప్రాంతీయ పార్టీల మీద ఫోకస్ పెట్టిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కొరకరాని కొయ్యగా మారిన రాష్ట్రాల మీద దృష్టి పెడితే అమలు చేసే వ్యూహాలు వేరు, కానీ అక్కడి ప్రాంతీయ పార్టీల మీద దృష్టి పెడితే వేసే ఎత్తుగడలు వేరు.
ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్ను తన అడ్డాగా మార్చుకోవడంలో మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. వరుసగా 2 సార్లు అధికారాన్ని కైవసం చేసుకుని పశ్చిమ బెంగాల్లో తిరుగులేని ప్రాంతీయ పార్టీగా తృణమూల్ను మార్చారు. దశాబ్దాల పాటు నాన్ స్టాప్ గా రాష్ట్రాన్ని ఏలిన వామపక్షాలు ఇప్పుడు తృణమూల్కు పోటీ ఇవ్వడానికి కూడా నానా తంటాలు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనే పశ్చిమ బెంగాల్లోనూ తన పని అయిపోయింది అన్న పోస్టర్కే పరిమితమవుతోంది. వామపక్షాలు కోలుకోలేకపోతున్నాయి. ఈ పరిణామాల మధ్య 0% ఓటు బ్యాంకు నుంచి 2 అంకెల ఓటు బ్యాంకును సాధించేదాకా బీజేపీ ఎదిగింది. కానీ బలమైన తృణమూల్ బలహీనమైతే తప్ప పశ్చిమ బెంగాల్లో విస్తరించడం బీజేపీకి సాధ్యం కాదు. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ నేతల్ని వెంటాడుతోన్న వరుస కేసులు చర్చనీయాంశంగా మారాయి. ఆ పార్టీలో మమత తర్వాత శక్తివంతమైన నేతలుగా పేరు పొందిన దాదాపు 12 మంది మీద అవినీతి కేసులు నమోదయ్యాయి. 6 లోక్సభ సభ్యులు, 4 రాష్ట్ర మంత్రులు, 1 ఎమ్మెల్యే, కోల్కతా మేయర్ ఇలా 12 మంది కీలక నేతలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై సిబిఐ విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో తృణమూల్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ మూలాలు కదిలే స్థాయిలో ఇకపై పరిణామాలు చోటు చేసుకోవచ్చన్న విశ్లేషణలు తమ పరిధిని పెంచుకుంటున్నాయి. జ్యోతి బసు లాంటి నాయకుడు ఆ స్థానంలో మళ్ళీ ఆ స్థాయికి ఎదగగలిగినటువంటి నాయకురాలుగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ వచ్చినటువంటి చిక్కు ఏంటంటే శారదా స్కామ్లో తన సహచరులు బలమైనటువంటి నాయకులుగా చెప్పబడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కామ్లో ఇరుక్కోవటం, దీని మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఒక మైండ్ గేమ్ ప్లే చేసి నైతికంగా వాళ్ళని దెబ్బ కొట్టినట్టయితే అక్కడ తమ బలాన్ని మళ్ళీ పెంచుకునేటువంటి అవకాశం ఉంటుందనే దిశగా బీజేపీ పశ్చిమ బెంగాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆపరేషన్ దక్షిణ భారత్ ఇక్కడ పాగా వేయాలన్నది బీజేపీ చిరకాల వాంఛ. కర్ణాటకలో ఒకసారి పవర్లోకి వచ్చింది కమలం. తమిళనాడు కేంద్రంగా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కొన్ని వ్యూహాల్ని అమలు చేస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో టీడీపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. తెలంగాణలో బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. తాము బలహీనంగా ఉన్న చోట బలమైన ప్రాంతీయ పార్టీల్ని బలహీనపరిచే బీజేపీ ఎత్తుగడను ఇటు టీడీపీ అటు టీఆర్ఎస్ గ్రహించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపించిన అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం అండ కావాలంటూ చంద్రబాబు బీజేపీతో స్నేహం చేస్తున్నారన్నది పరిశీలకుల మాట. అలానే నోట్ల రద్దు మీద దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. రాజకీయంగా బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంసిద్ధతను వ్యక్తం చేయకపోవడానికి బీజేపీ స్ట్రాటజీనే కారణమన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో అంతిమ లక్ష్యం అధికారం. ప్రజా సంక్షేమం నుంచి 1,00,000 కోణాల్లో పార్టీలు ఎన్ని కబుర్లు చెప్పినా అసలు టార్గెట్ మాత్రం పవరే. అందుకు ఎంచుకున్న మార్గాలతో పని లేదు. అందుకోసం అమలు చేసిన వ్యూహాలు ఎలాంటివైనా పర్వాలేదు. నడుస్తున్న రాజకీయం మాత్రమే కాదు, చరిత్ర కూడా ఇదే విషయాన్ని తేల్చి చెబుతోంది. అందుకే ఇప్పుడు బీజేపీ అమలు చేస్తోంది అని ప్రచారంలో ఉన్న స్ట్రాటజీ చుట్టూ చర్చ సాగడం లేదు. ఆ క్రమంలో కమలనాథులు ఎంతవరకు విజయం సాధిస్తారన్న దానిపైనే డిస్కషన్ సాగుతోంది. భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క ఓటు కారణంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయిన పార్టీ కూడా ఇదే. 1998లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో నాటి వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఒక్క ఓటు కారణంగా కేంద్రంలో ప్రభుత్వాన్నే వదులుకున్న బీజేపీ నేడు కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్న బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. పవర్ పాలిటిక్స్ కు పర్యాయపదంగా నిలవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి. తమ బలాన్ని పెంచుకోవడం అంటే బలమైన ప్రత్యర్థి పార్టీని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే అన్న ఎత్తుగడను కమలనాథులు అవలంబిస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కేరళలో కూడా వామపక్ష ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేసిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి ఆరోపిస్తున్నారు. కేరళ ఆల్రెడీ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ చూడండి వాళ్ళ ప్రయత్నం ఏంటి? బీజేపీ వాళ్ళు క్లియర్గా అనేది రాజకీయ రంగంలో మమ్మల్ని వ్యతిరేకించి దానికి కన్సిస్టెంట్గా వ్యతిరేకించే వాళ్ళు వామపక్ష పార్టీలే. మిగతా అన్ని పార్టీల్లోనూ ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎవరినైతే వాళ్ళు అదే క్రాస్ ఓవర్ చేయించారు కూడా కాంగ్రెస్తో పాటు. అందుకోసం వాళ్ళకి మేము మెయిన్ టార్గెట్ కేరళలో డిస్టెబిలైజ్ చేయాలి గవర్నమెంటు.
త్రిపురలో మళ్ళీ మేము నగ్గకుండా చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ వచ్చినప్పుడు. బెంగాల్లో మళ్ళీ రిటర్న్ బ్యాక్ మాత్రం సిపిఎం కాకూడదు. నరేంద్ర మోదీ మేనియాకున్న శక్తి ఎంత? ఈ ప్రశ్నకు సమాధానంగా 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలని చెప్పుకోవచ్చు. తాజాగా జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలని చెప్పుకోవచ్చు. అత్యంత కీలకమైన ఎన్నికల్లో దశాబ్దాల చరిత్రను తిరగరాసే విజయాల్ని అందుకోవడంలో తమకు తిరుగులేదని మోదీ, అమిత్ షా నిరూపిస్తున్నారు. అదే సమయంలో అంత బలంగా ఉన్న బీజేపీకి ప్రాంతీయ పార్టీలు పెద్ద సవాల్ విసురుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలం పుంజుకునేలా చేయడం అన్నది లాంగ్ ప్రాసెస్. అందుకే బలమైన ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్ని బలహీనపరిచే స్కెచ్ బీజేపీ గీసిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణల్ని బీజేపీ కొట్టిపారేస్తోంది. అదే సమయంలో నిన్నగాక మొన్న ఉత్తరాఖండ్లో హరీష్ రావత్ సర్కార్ను కూల్చడానికి చేసిన రాజకీయ ఎత్తుగడలు, ఆ ఎత్తుగడల్ని అడ్డుకున్న న్యాయస్థానం తదితర అంశాలు ఇంకా తమ ఉనికిని గట్టిగానే చాటుకుంటున్నాయి. ఇటు దక్షిణ భారత్ నుంచి అటు తూర్పు భారత్లోని కీలక రాష్ట్రాల్లో బాగా వేయడానికి ఇకపై బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారితే, ఆ వ్యూహాలు ఎంతవరకు విజయం సాధిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వాలను అస్థిరపరిచి పార్టీలను చీల్చి బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఇవి. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం కాబట్టే ప్రజలు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రత్యర్థుల ఆరోపణలకు బీజేపీ ఇస్తున్న సమాధానం ఇది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య జరగాల్సిన పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. బీజేపీకి బలం లేని రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు వరుస సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్కు ముగింపు ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదే వాల్టి 30 మినిట్స్. చూస్తూనే ఉండండి టీవీ 9.